ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3-4 వచనాలలో ప్రస్తావించబడిన ఉపవాసం యొక్క విధి విధానాల్ని తెలుసుకుందాం. ఉపవాసం యొక్క ప్రామాణీకరణ అనే అంశంపై మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాస్ అమ్మగారు అందించే సందేశాన్ని ఇప్పుడు విందాం. సందేశానికి ముందు లెంట్ కాలానికి సంబంధించి క్రీస్తు ప్రభుని శిలువ శ్రమల గీతం.
ప్రార్థించుకుందాము. కృపగల దేవా, నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు. దయగల మా తండ్రి, గడిచిన రాత్రంతా కూడా మాకు అందరికీ సుఖమిద్దరం దయచేసి మా జీవితాలలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించి తండ్రి, మా ఆయుష్ను పొడిగించిన విధానం బట్టి నీకు అనేక వందనాలు. ఈ ఉదయకాల సమయమందు నీ పరిశుద్ధ గ్రంథమందలి నీ వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించినట్టుండగా తండ్రి, మా అందరి హృదయనేతములు తెరిపించి నీ వాక్యంలోనికి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామమును బట్టి వేడుకుంటున్నాను స్వామి, ఆమేన్. గుడ్ మార్నింగ్ అందరికీ. డైలీ బైబుల్ డివోషను వాక్యాలు వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేయుచున్నాను. నేటి ధ్యానాంశం చూసినట్టయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3-4 వచనాలు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుదురు, వివాదములు చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉందురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నేటి దినాలు అనగా పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ దినాల్లో మనము ఉంటున్నాం. ఈ 40 దినాలు దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి దినాలు. మరి మనము ఈ 40 దినాలలో చాలామంది 40 డేస్ ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు, వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండేవారు ఉన్నారు, చివరి రోజు గుడ్ ఫ్రైడే రోజు కూడా ఉండేవారు ఎందరో ఉన్నారు. అంటే వారి వారి శరీర బలహీనతలను బట్టి వారు ఆ విధంగా నిర్ణయం తీసుకొని ఉండగలుగుతున్నారు. మరి దేవుడు ఇక్కడ అడుగుచున్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి? మనం ఉపవాసం ఉంటూ ఇతరులతో గొడవలు పడుతున్నామా? మన పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తున్నామా? మన ముఖమంతా వికారముగా పెట్టుకుంటున్నామా? ఆ విధంగా ఉండొద్దట. ఏ విధంగా ఉండాలి? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? మీరు ఉపవాసం ఉన్నప్పుడు మనము సంతోషంతో ఆనందంతో దేవుని సన్నిధానంలో టైంను ఎక్కువగా కేటాయించాలని దేవుడు కోరుచున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ దేవునికి ప్రార్థన చేస్తూ మనకున్నటువంటి సమయం అంతా కూడా, క్రైస్తవ బిడ్డలు ప్రార్థన చేస్తారు, దినానికి 3 మట్ల చేస్తారో 4 మట్ల చేస్తారో తెలియదు, వారి ఇష్ట ప్రకారంగా వారు చేసుకుంటారు. కానీ ఈ పవిత్రమైనటువంటి దినాలలో దేవునితో ఎక్కువ సమయం గడపాలని మరి దేవుడు ఇక్కడ కోరుచున్నాడు. అలాంటి ఉపవాసం అట. మరి ఇలా అన్యాయమైనటువంటి వారి చేత మీరు తగాదలు పెట్టుకుంటూ గొడవలు పడుకుంటూ ఉన్నటువంటి ఉపవాసము దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఎలా ఉంటుందంటే, ఇదిగో ఇక్కడ ఇదే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టయితే, దుర్మార్గుల కట్టిన కట్లను విప్పుటయు, కాడిమానం రేకులను తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరచుకున్న ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే గదా నాకిష్టమైన ఉపవాసము. మరి దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం అంటే, ఇగో ఎవరన్నా బంధింపబడినటువంటి బిడ్డల యొక్క ఆ కట్లను మనము విప్పాలి. ఎవరన్నా ఆకలి కొన్నట్టయితే వారికి మనము ఆహారాన్ని పెట్టాలి. మరి చాలా మట్టుకు వస్త్రాలు లేకుండా ఎందరో తిరుగుతూ ఉంటారు. అలాంటి వారికి మనము వస్త్రాలు ఇవ్వాలి. మరి బాధలు, శ్రమలో, కష్టాలలో ఎందరో చూస్తుంటాము. వారందరికీ కూడా మనము సహాయము చేసే బిడ్డలుగా ఉండాలట. అలా చేస్తుంటేనే దేవుడు ఆ నిజమైనటువంటి ఉపవాసం అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఒకవేళ ఆ విధంగా చేసినట్టయితే మనకు అనేకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు లెంటు డేస్లు ఉన్నాయి కాబట్టి ఈ లెంటు డేస్లలో కుటుంబ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి కుటుంబం కూడా ఈ దినము కుటుంబ ప్రార్థన ఉన్నది అని అంటే, కుటుంబం అంతా కూడా దేవుడు ఏర్పరిచినటువంటి సమయానికి సంసిద్ధమై ఉండాలని దేవుని యొక్క కోరిక. మరి మనము కూడా ఆ విధముగా మరి సంఘ నాయకులను మన ఇంట్లోకి పిలుచుకొని
మరి సంఘ కాపరిని మన ఇంట్లోకి ఆహ్వానించుకొని ప్రార్థనలో మనమందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకుంటే దేవుడికి ఎంతో ఇష్టము అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మనం చేసినట్లయితే మనకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుందట. మనము చేసేటటువంటి ఈ క్రియల వలన మన వెలుగు ఏ విధంగా అంటే ఒక చుక్కలాగా వెలుగుతుంది అని ఇక్కడ సెలవిస్తుంది. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. మన కుటుంబంలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నట్టయితే దేవుడు శీఘ్రం అంటే వెంటనే స్వస్థత దయచేస్తని దేవుడు సెలవిస్తున్నాడు. నీ నీతి నీ ముందర నడుచును అంటే మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క మాటల ద్వారా మన ముందర మన నీతి నడుస్తుంది అని దేవుని వాక్యం సెలవు. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయను. ఎలాంటి సాతానుడు సాధారణంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి ప్రతి బిడ్డలకు గర్జించు సింహం వలె సాతానుడు ఎదురు చూస్తూ ఉంటాడు. యేసయ్య 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు యేసయ్యనే శోధించినటువంటి సాతానుడు మనం ఎంతటి వారం, మనల్ని కూడా ఏదో ఒక రకంగా తన వైపుకు మలుపుకునాలని మరి సాతానుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి సాతానునికి మనం సమయం ఇవ్వకుండా దేవునికే సమయం ఇస్తూ దేవుడు చేసినటువంటి వీటన్నిటిని కూడా మనం పాటించి కట్లను విప్పాలి, మళ్ళంటే బాధింపబడినటువంటి వారిని విడిపించాలి, అన్నం లేనటువంటి వారికి ఆహారం దయచేయాలి, బట్టలు లేనటువంటి వారికి వస్త్రాలు, ఇవన్నీ చేసినట్టయితే అదే నిజమైన ఉపవాసం అని దేవుడు ఇక్కడ అంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఈ పవిత్రమైనటువంటి దినాలలో, ఈ పరిశుద్ధమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. కాబట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలంగా, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసాలలో మనముంటూ దేవుని నామాన్ని ఘనపరిచే బిడ్డలంగా మనం ఉండాలి. అలాంటప్పుడే దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. ఇటు వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.